వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్కి సంబంధించి మనం ఒక ప్రోగ్రామ్ ఒకటి రన్ చేస్తున్నామండి, 90 డేస్ ప్రోగ్రామ్ అని చెప్పి. ఇప్పుడు మనకి 11th డే ఈరోజు 11th డే అండి. దానికి సంబంధించి మనం అంటే 3 సబ్జెక్టులు తీసుకుని 2-3 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నామండి. అంటే పిల్లలు 2 క్వశ్చన్స్ చదివినా మనకి అంటే వాళ్ళ క్లాస్లో వర్క్ చేసుకుంటూ 2 క్వశ్చన్స్ అంటే మనకి యూనిట్ 1 అయిపోయింది. ఆ యూనిట్ 1కి సంబంధించిన సిలబస్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు యూనిట్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. యూనిట్ 1 సిలబస్ అలాగే వదిలేస్తున్నారు. దానికి దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ నుంచి ప్రతి చాప్టర్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవమని చెప్పి మనం ఒక ప్రోగ్రామ్ ఒకటి నవంబర్ 18th కల్లా కంప్లీట్ అయ్యే విధంగా 90 డేస్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేస్తున్నామండి 10th క్లాస్కి సంబంధించి. ఇప్పుడు మనకి 10th క్లాస్లో టెక్స్ట్ బుక్ రీడింగ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎలా చేయాలనేది ఒకసారి మనం 10th క్లాస్కి సంబంధించి చూద్దాం. మనకి టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎందుకు చేయాలంటే ఇక్కడ మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఉంటాయి, అలాగే 4 మార్క్స్ ఉంటాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి మనం ఒక చాప్టర్ తీసుకోగానే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఓవర్వ్యూ చేయాలి. ఓవర్వ్యూ అంటే దానికి సంబంధించిన ఏంటి కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి చూడాలి. దాంట్లో ఉన్న చార్ట్స్, అలాగే గ్రాఫ్స్, డయాగ్రామ్స్, మనకి చార్ట్స్కి సంబంధించి చార్ట్లో ఉన్న మ్యాటరు, అలాగే గ్రాఫ్స్ అయితే సోషల్ అయితే గ్రాఫ్స్ ఉంటాయి, అలా బయాలజీలో అయితే డయాగ్రామ్స్ ఉంటాయండి. ఒకసారి చాప్టర్ మొత్తం చూసిన తర్వాత ఎండింగ్లో క్వశ్చన్స్ చూడాలి. ఎండింగ్లో క్వశ్చన్స్ ఏమున్నాయి అంటే అనేది 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడాలి. తర్వాత ఏం చేయాలంటే ఆ చాప్టర్లో ఉన్న హెడ్డింగ్స్ చదివితే మనకి అంటే ఆ చాప్టర్ గురించి ఒక అవగాహన వస్తుంది. అలాగే ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఒకసారి మనం 2-3 సార్లు చదివేస్తే వాటికి కాన్సెప్ట్ అని మనం ఆల్రెడీ మన క్లాస్లో వింటాం కాబట్టి కాన్సెప్ట్ ఎంత 50% మనకి రీచ్ అవుతుంది 2-3 సార్లు చదివేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ పేజీ వరకు అండి. అలాగే తర్వాత ఏం చేయాలంటే 1 పేజీ రీడింగ్ అండి. ఇక్కడే మెయిన్ 1 పేజీ అంటే ఫస్ట్ పేజీ తీసుకోగానే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చేయాలంటే హైలైట్ చేయాలండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చేస్తామంటే హైలైట్ చేయాలి. మనకి హైలైటర్ ఉంటుంది కాబట్టి హైలైటర్తో హైలైటర్ చేయాలి. హైలైట్ చేసిన తర్వాత మనకి అక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ ఏమైనా వస్తే అక్కడ మనకు చిన్న పేజీలో టెక్స్ట్ బుక్లోనే పక్కన అంటించుకుని అక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ అంటే మనకి లాస్ట్లో చదవడం కష్టమైపోద్ది. ఏ అయితే హైలైట్ చేసామో అవి మాత్రమే మనం లాస్ట్లో చదువుకోవాలి కాబట్టి ఇక్కడ 1 పేజీ రీడింగ్ అండి. 1 పేజీ రీడింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు మనం ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకుంటూ వెళ్ళాలి. అవే లాస్ట్లో మనకి అంటే తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు అయితే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇక లాస్ట్ మనకి అంటే డిసెంబర్, జనవరిలో మనకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం చదవడానికి మనకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోవచ్చండి. తర్వాత షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. అంటే మనకి ఆ లెసన్కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటికి సంబంధించి ఈక్వేషన్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, ఒక షార్ట్ నోట్స్ కింద మనకంటే షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే ఆ చాప్టర్ మొత్తం మనకు అవగాహన వచ్చే విధంగా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ అండి. 1 మార్క్ క్వశ్చన్స్ మనకి ఆ చాప్టర్లో ఉంటేనే 1 మార్క్ క్వశ్చన్స్ చూడాలి, లేకపోతే అవసరం లేదు. ఆ చాప్టర్కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటే 1 మార్క్ క్వశ్చన్స్ చూసుకోవాలి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి 550 అబవ్, ఇక్కడ మెయిన్ ఏంటంటే 550 అబవ్ ఉన్న వాళ్ళు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అవి చేస్తేనే మనకి 550 అబవ్ వస్తాయి. ఇక్కడ 550 అబవ్ ఉన్న వాళ్ళు మాత్రం మనకి 1 మార్క్ 2 మార్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే రివిజన్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఆ చాప్టర్ అవగానే ఒకసారి మనకి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ తీసుకుని ఏ ఇస్తున్నాడో ఒకసారి చూసుకుని రివిజన్ చేసుకోవాలి. అంటే మనకి యూనిట్ టెస్ట్, అలాగే క్వార్టర్లీ, హాఫర్లీకి సంబంధించి క్వశ్చన్స్ ఏమి ఇస్తున్నారు, ఎలా ఉంది పేపర్ అని చెప్పి రివిజన్ చూసుకుంటే మనకి టెక్స్ట్ బుక్ రీడింగ్ అండి మెయిన్. అంటే ఇక్కడ మనకి అంటే హాఫర్లీకి బిలో మాత్రమే మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయగలం. తర్వాత అయితే మనకి అంటే ప్రెజర్ ఎక్కువైపోయి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయడం కష్టమైపోద్ది. స్కూల్లో కూడా మనకి ప్రెజర్ ఎక్కువ టైం ఉంచుతారు కాబట్టి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తే ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా ఇస్తే కనుక మనం అటెంప్ట్ చేయగలుగుతామండి.
ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.